నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, సిబిఎస్ఈ కోర్సులో ఒక సబ్జెక్ట్ అనేది వచ్చింది. అది చాలా ఆశ్చర్యానికి ఒకంత పేరెంట్స్కి అయితే భయాందోళనకి గురి చేసేటటువంటి టాపికే. అదే డేటింగ్ అండ్ రిలేషన్షిప్స్ మీద 9th క్లాస్ అంటే 9వ తరగతి చదివే పిల్లలకి ఒక క్లాస్. దీన్ని ఎలా చూడొచ్చు? చదివేస్తే ఉండమతి పోయింది అన్నట్టుంది. ఎక్కువ చదువుకుంటే కాకరకాయ కీకరకాయ. ఎందుకంటే అసలు ఈ మధ్యకాలంలో గత సంవత్సరం అనుకుంటా డెమోక్రసీ అనే ఒక పాఠాన్ని తీసేశారు. ఎలాగో లేదనా అంటే ఎందుకు అసలు డెమోక్రసీ ఎందుకు తెలియాలి అనే ఉద్దేశంతో అలాగే ఇప్పుడు ఈ పాఠం పెట్టారు. అంటే బయాలజీలో ఖచ్చితంగా ఎనాటమీ గురించి ఉంటుంది. అందులో ఏమి సిగ్గుపడేది లేదు, తప్పనుకోవడానికి లేదు. ఇద్దరిని మగపిల్లల్ని ఆడపిల్లల్ని కలిపి కూర్చోబెట్టి స్టడీస్ లో చూపిస్తారు, చెప్తారు. అయితే ఇక్కడ మన ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు అబ్బాయిలకు కావచ్చు అమ్మాయిలకు కావచ్చు వాళ్ళ శరీర ధర్మాల గురించి తెలియజెప్పటమే సైన్స్ యొక్క ఆ పాఠం యొక్క ఉద్దేశం. ఇప్పుడు లైంగిక పాఠాలు, లైంగిక విజ్ఞానాన్ని పెంపొందించండి అని చెప్పి అంటున్నారు కదా అని చెప్పి ఈ డేటింగ్ అండ్ రిలేషన్షిప్స్ని ఇదా పద్ధతి? అందుకే నేను అంది మొదట్లోనే చదివేస్తే ఉండమతి పోయింది అన్నది అందుకే. అలా కాకుండా మీరు అమ్మాయిలకి పీరియడ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి దానికి సంబంధించిన జ్ఞానాన్ని కనుక వాళ్ళకి చెప్తే, అంటే ఎలా వస్తాయి, ఇప్పుడు వాళ్ళు మొదటిసారి తెలిసినప్పుడు కంగారు పడతారు. అట్లాంటి పరిస్థితిలో ఇంట్లో తల్లిదండ్రులు తల్లి చెప్తుంది, అమ్మమ్మలో ఎవరైనా ఉంటే చెప్తారు, అలాగే క్లాస్ టీచర్ కూడా చెప్పారు అనుకోండి, వాళ్ళకు ఒక ఇంత ధైర్యంగా ఉంటుంది. అసలు అది మన బాడీలో రెగ్యులర్ ప్రాసెస్లో జరిగే విషయం. అది అంటే అది ఒక శరీర ధర్మ ప్రక్రియ అన్నట్లుగా చెప్పి, అలా కాకుండా దాన్ని అదేదో తప్పు, అదేదో మైల, అదేదో అంటూ, అదేంటో ముట్టు, ఇట్లా కాకుండా వాళ్ళకి ఒక జ్ఞానాన్ని ఇచ్చేటట్లుగా అసలు ఎందుకు మనకి ఆ పీరియడ్స్ ఎందుకు వస్తాయి, మన బాడీలో ఉండే ఒక గర్భసంచి అనే ఒక అవయవం ఏదైతే ఉందో అది ఈ పునరుత్పత్తికి ఎంత అవసరమైన రిప్రొడక్టివ్ ఆర్గాన్, అది ఎంత అవసరము, ఆడపిల్లలు ఈ పీరియడ్స్ వచ్చే టైంలో మంచి ఆహారం తీసుకోవడం ఎంతవరకు అవసరం, అలాగే ఈ హార్మోనల్, ఇది మొత్తం మన దేహం మొత్తం కూడా హార్మోన్స్కి సంబంధించిన విషయం. ఇది ఒక ఎండోక్రైనాలజీ సిస్టంలో ఉన్నాం మనము అని ఇవన్నీ ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి మీ హార్మోన్స్ వల్లనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక అమ్మాయి అంటే ఇలా ఉంటారు, అబ్బాయి అంటే ఇలా ఉంటారు, అంటే జెండర్ వేరు సెక్స్ వేరు అని చెప్పగలగటము, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్పితే మీరు డేటింగు రిలేషన్షిప్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మరి ఎందుకు అది పెట్టారా, ఎందుకు పెట్టారు అనేది ఒకంత ఆశ్చర్యం వేసే విషయం. అదే మనుషులు ఎడ్యుకేషన్ దీంట్లో అసలు డెమోక్రసీని తీసేయడం, మామూలుగా అయితే అసలు రాజ్యాంగంలో ఉండే విషయాల్ని మొత్తంగా వాళ్ళకి తెలియచెప్పలేకపోయినా కానీ కొన్ని హక్కులు, బాధ్యతలు, అలాగే స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు, వాటికి సంబంధించిన ఆర్టికల్స్ అవి కొంచెంగా వాళ్ళ వయసుకి తగ్గట్లుగా నేర్పించేలాగా ఉంటే, నేను ఈ పని చేస్తే చట్టం దృష్టిలో అది నేరం, ఆ నేరానికి ఏమి శిక్ష ఉంది, దీనివల్ల నాకు వచ్చే నష్టం ఏంటి, మంచి చెడు ఇట్లాంటివి నేర్పించాల్సింది పోయి క్లుప్తంగా అయినా ఈ 9th క్లాస్ దాంట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అసలు నేర్పవలసింది ఇట్లాంటి
ఇట్లాంటివి. ఇప్పుడు మనకి నిర్భయ ఘటన జరిగిన తర్వాత నిర్భయ ఫండ్ అని పెట్టి, ఈ నిర్భయ ఫండ్ ద్వారా సమాజంలో పెద్దవాళ్ళకి, పిల్లలకి ముఖ్యంగా అవసరమైన సందర్భాల్లో పెద్దవాళ్ళకు కూడా అవగాహన కలిగించేదానికి ఆ నిర్భయ ఫండ్ వాడాలి అని చెప్పి ఒక ఫండ్ క్రియేట్ చేసింది. అది జస్టిస్ వర్మ గారు ఈ కాన్సెప్ట్ చెప్పారనమాట. ఎందుకు అంటే మన దేశంలో ఎందుకు అత్యాచారాలు ఈ విధంగా జరుగుతున్నాయి, ఈ జరుగుతున్న అత్యాచారాలకి కారణం ఏంటి అని మూల కారణాల్లోకి వెళ్ళి ఆయన ఆడపిల్లలకి మగపిల్లలకి మధ్యలో ఉండాల్సిన, అంటే జెండర్, స్త్రీ పురుషుల మధ్యలో ఉండాల్సిన జెండర్ సెన్సిటివిటీ లేదు మన దగ్గర, జెండర్ ఈక్వాలిటీ లేదు. ఆ జెండర్ సెన్సిటివిటీ తీసుకొస్తే తప్పితే ఇలాంటి అత్యాచారాలు ఆగవు అని ఇది ఎప్పటి నుంచి నేర్పాలని చెప్పారు ఆయన. చిన్నప్పటి నుంచినే ఇవన్నీ పాఠ్యాంశాలుగా చేర్చాలి అని మరీ చెప్పారు ఆయన. అంటే ఏంటి అంటే అమ్మాయి అనగానే చులకనగా చూడడము, అమ్మాయి అనగానే ఒక సెక్స్ సింబల్గా చూడడము, అమ్మాయి అనగానే ఇదిగో ఈ రిలేషన్షిప్స్ పెట్టుకోవడము, డేటింగ్ చేయడము, ఇది మాత్రమే కాదు జీవితంలో అని తెలియచెప్పాలి అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డేటింగు, ఈ రిలేషన్షిప్స్ పుణ్యమా అని చాలామంది ఆడపిల్లలు, మైనర్ ఆడపిల్లలు ఈ ప్రేమల పేరుతోటి ఇళ్లలో నుంచి బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చేసేసి వీళ్ళు ఏమవుతున్నారు, ఎవరిని నమ్మైతే వీళ్ళు బయటకు వస్తారో వాళ్ళ చేతిలో ఘోరంగా మోసపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళలేక మానవ అక్రమ రవాణాకి గురవుతున్నారు. ఇప్పుడు ఈ వ్యభిచార గృహాల్లో వీటిల్లో ఉండే ఆడపిల్లలు చాలామంది అలా వచ్చిన వాళ్ళే. ఇంటికి వెళ్తే అమ్మా నాన్న తిడతారేమో, రైల్వే స్టేషన్లో కూర్చుంటే ఆ రైల్వే స్టేషన్లో ఎవరో ఒకళ్ళు ఇదిగో ఇట్లా ఈ మిడిల్ మ్యాన్స్ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కాస్త మంచిగా మాట్లాడి కొంచెం ప్రేమగా చూసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ తర్వాత ఒక వారం రోజులకో 10 రోజులకో ఆ అమ్మాయి ఒక వ్యభిచార గృహంలో తేలుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక ఇంటికి ఏమొస్తుంది అంటే ఈ ప్రేమ, ఆకర్షణ, ఈ డేటింగు, ఈ రిలేషన్షిప్స్, వీటి మధ్యలో ఇవి నాకు ఏ వయసులో అవసరం, నాకు ఎప్పుడు అవసరం, ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి, అట్లాంటి బాధ్యతగా ఉండాల్సిన అవసరాన్ని అవన్నీ చెప్పాల్సింది పోయి ఇలాంటివన్నీ చెప్తే ఇంతకు మించి ఇంక చెప్పడానికి జరగడానికి ఏమి ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూనే జరుగుతాయి. అందుకోసం కాస్త ఇంట్రెస్ట్ ని అంత లేత మనసులో అవును మనం ట్రై చేయాలి అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మన దేహం అనేది సర్వసాధారణమైన విషయం, దీనికి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. అలా అని అసలు నాకు దేహంతో పని లేదు అనుకోవడానికి వీల్లేదు. వీళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి ఏ అవయవం ఎలా పనిచేస్తుంది, ఏంటి దాని అవసరం ఏంటి, అవన్నీ కరెక్ట్గా బయాలజీలో ఎలాగో వచ్చేస్తాయి. అదనంగా ఈ డేటింగ్, రిలేషన్షిప్స్ అనేది పెట్టాల్సిన అంత అవసరం లేదు. అసలు అనవసరమైన, ఇప్పుడు మీరు అనవసరమైన ఆసక్తిని మీరు రేకెత్తించినట్టు అవుతుంది. డెఫినెట్లీ మీరు ఇవ్వవలసింది ఏంటి, వాళ్ళకి సరి అయిన వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల్ని వాళ్ళకి తెలియజెప్పి ఆ విజ్ఞానాన్ని అందించాలి తప్పితే. అందుకే మనం ఇందాక ఎగ్జాంపుల్కి ఒక విషయం చెప్పుకున్నాం, పీరియడ్స్ విషయం మాట్లాడుకున్నాం. అలా ఉండాలి. ఎడ్యుకేషన్ అంటే అది కానీ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఒకప్పుడు ఇదే అనేవాళ్ళు, సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటే మంచిది అని. కరెక్టే, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. అంతేగాని అసలు మీకు రిలేషన్షిప్స్, డేటింగు ఈ పెద్ద మాటలు చెప్పి పిల్లల్ని అనవసరమైన అయోమయానికి, అనవసరమైన ఆసక్తిని రేకించేలా ఉంటుంది తప్పితే వేరేగా చూడక్కర్లేదు దీన్ని. పైగా ఈ డెమోక్రసీ అనే పదాన్ని, ఆ చాప్టర్ని ఖాళీ లేదని తీసేసాము అని చెప్తున్నారు వాళ్ళు. అంటే అసలు మీకు డెమోక్రసీ గురించి మీకు అసలు డెమోక్రసీ మీకు అవసరమే లేదు అనే ఉద్దేశంతో తీసేసినట్టు ఉంది తప్పితే వేరేగా ఏమీ లేదు. ఏది ఏమైనా ఈ సిలబస్ రూపొందించేటప్పుడు ఒకంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. రైట్. ఇందులో నేను నోటీస్ చేసింది డేటింగ్ అండ్ రిలేషన్షిప్స్, అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్ పర్సన్స్ యాజ్ వెల్. A great relationship is about 2 things. First, appreciating the similarities, and second, respecting the differences. అంటే కంప్లీట్గా డేటింగ్ ఎలా అనే దాని మీద క్లాస్ ఉండేటట్టే ఉంది, ఎలా అప్రిషియేట్ చేయాలి. అండ్ కొన్ని పాయింట్స్ ఇందులో
అంటే మోసపోకుండా ఉండడానికి కూడా కొన్ని పాయింట్స్ కూడా జోడించారు దీంట్లో. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, సమాజంలో ఇది జరుగుతుంది, ఇట్లా ఉంది అని కొన్ని పాయింట్స్ కూడా జోడించారు. అయితే కొంతమంది సెలబ్రిటీస్ దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. అటు ట్విట్టర్ వేదికగా మంచి పరిణామమే ఇది అని కొంతమంది, ఇట్లాంటివి అవసరమా అని కొంతమంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేసినా కరెక్టు అనుకునే ఒక సెక్షన్ సెలబ్రిటీస్ సెక్షన్ ఉంది, దాన్ని వ్యతిరేకించే సెక్షను ఉంది. ఇప్పుడు మొన్న రామ మందిరం ప్రారంభోత్సవానికి బాలరాముడిని కంగరాన్నొత్తు డాన్స్ వేస్తుంది. ఆమె వేసుకున్న వస్త్రధారణ కావచ్చు, ఆమె పెట్టుకున్న కూలింగ్ గ్లాసెస్ కావచ్చు, ఆ సినిమా యాక్టర్లు అంటేనే వాళ్ళ వస్త్రధారణ కొంచెం విపరీతంగా ఉంటుంది, మనకు తెలిసిందే కదా. ఆ వస్త్రధారణతో ఆమె కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని డాన్స్ వేస్తుంటే ఏదో రికార్డింగ్ డ్యాన్స్ వేస్తున్నట్టుంది తప్పితే దేవుడు గుడి ప్రారంభోత్సవంలో డ్యాన్స్ వేస్తున్నట్టు లేదు, వెకిలిగా ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే ఒక సెక్షన్ పూర్తిగా మోడీ ఏం చేసినా కరెక్టే అనుకునే సెక్షను ఇమీడియట్గా ట్వీట్లు పెడతారు. ఇప్పుడు ఆమె ఉంటుంది కదా, ఒక ఆమె ట్వింకిల్ కన్నా వాళ్ళు అక్షయ్ కుమార్ ఆయన ఏం చెప్పినా కరెక్ట్ అంటాడు. ట్వింకిల్ కన్నా పూర్తి ఆపోజిట్లో ఆమె కామెంట్ పెడుతుంది. అంటే ఆమెకి సమాజం పట్ల కావచ్చు, సాహిత్యం పట్ల కావచ్చు, ఆమె కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తుంది. అట్లా ఆమె ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి మోదీకి ఏంటండి సంబంధం? అంటే సెలబ్రిటీసు ఇవాళ మీరు స్వచ్ఛ భారత్ ఉంది, ఐడియా ఉందా మీకు? స్వచ్ఛ భారత్, ఆ స్వచ్ఛ భారత్ పెట్టినప్పుడు దానికి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరెవరో చెప్పండి మీరు. మొత్తం సినిమా వాళ్ళే కదా, అమితాబ్ మొదలుకొని. అవును. అంటే ఇప్పుడు ఈయన ఈ మనుషులు నా వాళ్ళు అని చెప్పడం కోసం, అంటే వాళ్ళు చెప్తే పాపులారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో చెప్తున్నారు అనేదేమో పై మాట. లోపల మాట ఏంటంటే వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకుని వచ్చి ఈ బ్రాండ్ అంబాసిడర్లు అందరినీ, వీళ్ళందరికీ నేను లీడర్ని అనేలాగా ప్రజల్లోకి వెళ్ళేటట్లుగా చేసే ఉద్దేశం చాలాసార్లు కనిపించింది. అదే కాకుండా ఇప్పుడు ఈయన రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు, రాజమౌళి ఫాదర్, ఆయనకి ఎంపీ ఇచ్చారు. ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే రాజమౌళి తండ్రిగా ఆయనకి ఇచ్చారు. పైగా ఆయన మహాభారతం గురించి సినిమా తీస్తాను అని చెప్పారు, స్క్రిప్ట్ ఇస్తాను అని చెప్పారు. ఇలా అంటే ఈ మనిషి రాజకీయాల్లో ఆ ఎంపీ ఇవ్వడం వల్ల ఈయన రాజకీయాల్లో ఏం ఉపయోగపడతాడు, ప్రజలకు ఏం ఉపయోగపడతారు అనే కన్నా కూడా మన హిడెన్ ఎజెండాకి ఎలా ఉపయోగపడతారు, పార్టీ అయినా అదే పని చేస్తున్నారు, సందేహం లేదు, అదే పని చేస్తున్నారు. నేను కాదనట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ పార్టీ వచ్చిన తర్వాత ఈ సెలబ్రిటీస్ని ఎక్కువ ప్రమోట్ చేయడం ఎక్కువ కనిపిస్తుంది. ఇదివరకు ఏదైనా ఒక గుడి కట్టున్నారు అని అంటే అసలు గుడులకి ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు. గుడులకి లేదు, మసీదులకి లేదు, చర్చిలకి లేదు, దేనికి లేదు. కానీ ఈ సెలబ్రిటీస్, సినిమా రంగం వాళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా ఒక యాడ్లో వచ్చి ఇలా చెయ్యండి, ఇలా చేయకూడదు, మంచి చెడు చెప్పడానికి ఉండేవాళ్ళు తప్పితే రాజకీయ నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ఇంత మూకుమ్మడిగా మట్టుకు ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇలా ఉండడం వల్ల వాళ్ళకున్న పలుకుబడిని రాజకీయ పలుకుబడిగా మార్చుకునే ఉద్దేశం, జనాకర్షంగా మార్చుకునే ఉద్దేశం మోడీకి ఎక్కువ ఉన్నది అనేది నేను చెప్పటం కాదు. ఇవాళ మీడియా మొత్తాన్ని ఆయన మేనేజ్ చేసుకుంటారు. మీడియా మొత్తం ఇప్పుడు వ్యతిరేకమైన మీడియా లేకుండా చేసుకున్నారు, అన్ని మీడియా హౌస్ని కొనేసుకున్నారు అనేది వాస్తవం. ఇప్పుడు ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది కఠిన సత్యం. ఇప్పుడు అన్ని మీడియా హౌస్లు, పెద్ద పెద్ద మీడియా హౌస్లు ఏవైతే ఉన్నాయో, ఎన్డీటీవీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ అదాని అంబానీ కొనుక్కున్నారు, దానిలో వాటాలు మొత్తం. అది అందుకని అందులో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది సీనియర్ ఎంప్లాయీస్, మేము అలాంటి బిజినెస్ పీపుల్ వచ్చి మాకేం చెప్తారు, మేమేం చేయాలో ఎలా చెప్తారు, వాళ్ళకేం తెలుసు, అలాంటి చోట మేము పని చేయమని చెప్పి విడిగా బయటకు వచ్చేసేసి వాళ్ళ సొంత ఎంత మీడియాని ఎంత కొనుక్కున్న ఎండ్ ఆఫ్ ది డే డెమోక్రసీ అనే సబ్జెక్ట్ని తీసేసినా మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం, ప్రజలే ఎన్నుకుంటున్నారు.
ఎవరినైనా ప్రజల్ని ఎన్నుకుంటారు. ఎంత కొనుక్కున్నా వేస్తే అంటే మనమే ఎన్నుకుంటున్నాం. అలా కాదు, ఈ ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం వీళ్ళని తీసుకొచ్చారు, ఈ తారల తలుకు వెలుగులు తీసుకొచ్చారు అనేది ఇంతకుముందు ఎవరో ఇంతలా ఈ తారలను వాడలేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ ట్వీట్లు కూడా మోదీ పెట్టిస్తున్నారు అనేదా నాకు కాంటెక్స్ట్ అర్థం కాలేదు. మోడీ పెట్టిస్తారని కాదు, ఇప్పుడు వీళ్ళు ఒక సెక్షన్ రెడీగా ఉంటది ఏదన్నా. ఇప్పుడు మనం ఎన్నో సామాజిక అంశాలు మాట్లాడుకున్నాం, మీకు తెలుసు కదా. నన్ను మీరు సోషల్ యాక్టివిస్ట్ గానే మీరు ప్రొజెక్ట్ చేశారు, నేను ప్రొజెక్ట్ అయింది కూడా అలాగే కదా. నేను మొన్న రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో పోలీసు ఒక అమ్మాయిని జుట్టుబట్టి లేడీ పోలీసు లాగారు అంటే దాని మీద అసలు మనం మాట్లాడేసాం కూడా. మనం మాట్లాడింది ఎక్కడ గుర్తులేదు, కానీ ఈ బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది యూట్యూబ్లో ఒక ఫోటో పెట్టారు, సంధ్య గారిది, నాది, దేవి గారిది, ముగ్గురిది కలిపి. ఈ సోషల్ యాక్టివిస్టులకి ఇలాంటివి కనపడవని ఈ ఫోటో పక్కన పెట్టారు. ఇప్పుడు మేము ఈ ఒక్క ఫోటో దీని గురించి అసలు ఆల్రెడీ మనం వీడియో కూడా చేసేసాం. అయినా కానీ నేను ఇప్పుడు కుమారి ఫుడ్ స్టాల్ గురించి మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి అనుకుంటే అలాంటి అంశాలు చాలా ఉన్నాయి. కుమారి ఆంటీ దాని గురించి మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు అని చెప్పి నేను ఓపెన్గా ఆయన్ని విమర్శించాను. ఎందుకంటే ఏం చేస్తాం మనమైతే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఏంటిది అని అయితే అడగలేం కదా. అలాగే ఈ ట్వీట్లు పెట్టడాలు ఇవన్నీ మనం చేయలేం కదా. అంటే కొంతమంది రెడీగా ఉంటా, అది నేను చెప్పేది. ఏం జరుగుతున్నా కానీ ఇలా కొంతమంది ముందుకు వచ్చేసేసి ఆవేశపూరితంగా మాట్లాడడం కావచ్చు,